భాగ్యం అనిపిస్తుంది. భవానీ అలంకారం ఎదురుగానే అమ్మవారు. ఇవాళ కుబేర కుంకుమతో అమ్మవారిని అర్చన చేశారు. ఈ స్టోన్ హౌస్ పేటలో ఈ అమ్మవారితో అనుబంధం 5 ఏళ్ళకి పైన 97లో వచ్చాను. ఇక్కడ రావడం కాదు, మా పాదయాత్ర బృందానికి ఇదే వసతి అని. కొత్త గుడి కాదు, పాతది. అప్పుడు మేము ఇక్కడ ఉండి 2-3 రోజులేమో తర్వాత వెళ్ళాము. నా బాగా గుర్తు. నేను ఇంకా అసలు మర్చిపోను స్టోన్ హౌస్ పేట, అది ఫిక్స్డ్ మైండ్లో. సో తర్వాత ఇది కట్టిన తర్వాత కూడా 2 ఏళ్ల క్రితం 2-3 ఏళ్ల క్రితం ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు దసరా ఉత్సవాల్లో నెల్లూరులో స్టోన్ హౌస్ పేటలో వాసవి అమ్మవారిని 2వ రోజు దసరా ఉత్సవాల్లో దర్శించుకోవడం మా భాగ్యం. వీళ్ళు చాలా కష్టపడి చాలా ధనం సమకూర్చి చాలా అద్భుతంగా అమ్మవారి ఆలయాన్ని పెట్టారు. నెల్లూరు పరువు నిలబెట్టే వాటిల్లో తనకి రంగనాథ స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు, హౌస్పేట అమ్మవారు. సో ఇదంతా మన భాగ్యం, ఇలాంటి ఆలయాలు ఉండడము, ఈ ఆలయాలు నిర్వహించడము, ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడము, అందులో పిల్లలు, పాపలు, పెద్దలు, తల్లులు అందరూ పాల్గొనడం చూశారు కదా. రోడ్ల మీద ఎంత ఉత్సాహంగా ఉంది, గుడి లోపల ఎంత ఉత్సాహంగా ఉంది. కాబట్టి మనిషి ఎప్పుడు ఉల్లాసంగా ఉండాలంటే ఇలాంటి ఉత్సవాలు జరపాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగాను. చూసారా శబ్దాలు చక్కగా, వాద్యాలు. కాబట్టి మనిషి యొక్క లోపల బయట ఆనందంగా ఉండడానికి ఉత్సవాలు జరపాలి. ఇటువంటి ఉత్సవాలు జరిపేటువంటి వాటిలో మన సనాతన ధర్మం అగ్రగణ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ధర్మాన్ని పాటించడం, కాపాడుకోవడం మన బాధ్యత. మహిషాసుర మర్దిని అమ్మవారు చంపారంటారు. సో అమ్మవారికి 9 రోజులు 10 రోజులు సమయం పట్టింది. ఇక్కడ మన కాలగణనం వేరు, అమ్మవారు పరాశక్తి, ఆవిడ కాలగణనం వేరు. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సింహం నోటికి చిక్కినటువంటి జింకని కాసేపు వదిలేసి కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ పట్టుకుంటాడు, ఆల్రెడీ దొరికేసింది. అలాగా మహిషాసురుడు కూడా దొరికిన వాడే, వాడిని వేసేయడం పెద్ద పనేవి కాదు. కానీ అమ్మవారి ఉద్దేశం చాలా పెద్దది. మనం అందరం ఈ ఉత్సవం జరుపుకుంటున్నాం. కారణం ఏంటి? ఆ కారణం చేత ఇక్కడ విషయం అమ్మవారు దుష్ట శక్తుల్ని నశింపజేసేటువంటి. సో మనం 9 మాసాల అమ్మ కడుపులో ఉంటాం. అందుకని కాశీలో 9 నిద్రలు చేయబడతారు. ఈ నవరాత్రులు ఎవరైతే జరుపుకుంటారో వారు మళ్ళీ 9 మాసాలు ఎక్కడ లేకుండా అమ్మ కడుపులో పడకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారిని చేరాలి. తల్లి అలాగే దసరా అంటే అర్థం అడగండి. దసరా అమ్మ దశహరా, దశ అంటే 10 గదులు. దశకంఠుడైన రావణాసురుడికి దశరథుడు కుమారుడైన రాముడు సంహరించినటువంటి దశమి దినోత్సవం. ఆ రోజు విజయం. అలాగే పాండవులకి అజ్ఞాతవాసం అయిపోయిన రోజు. అందుకే మనం ఏం చేస్తాం దసరాకి? జమి చెట్టు చుట్టూ తిరుగుతామా? శమి సమయతే పాపం శమి తిరుగుతాం. ఎందుకంటే ఆ జమి చెట్టు మీద దాచిపెట్టారు పాండవులు వారి ఆయుధాలు. కాబట్టి రామాయణానికి దసరాకి, మహాభారతానికి దసరాకి సంబంధం ఉంది. కాబట్టి ఈ ఉత్సవం అప్పటి నుంచి ఉంది. మనం జరుపుకోకపోతే మన పూర్వీకులు మన అగౌరవపరిచారు. కాబట్టి మనం ఆనందంగా ఉత్సవం జరుపుకోవాలి. పిల్ల పాపలకి వచ్చే తరానికి దీన్ని అందించాలి. మీరు హరే కృష్ణ హరే కృష్ణ అమ్మవారిని కూడా పూజిస్తారు. అయ్యో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. నారాయణ ఈవిడెవరు? నారాయణి. నారాయణుడు నారాయణుడు. కాబట్టి మనం అమ్మవారిని సేవించడం అంటే మనం భగవంతుడి యొక్క చెల్లెల్ని మనం గౌరవించాలి. ఒక విధంగా చెప్తే అత్త కదూ. అందరికీ మీ ఛానల్ పేరు HN9 ఛానల్ ప్రేక్షకులకు, నెల్లూరు పట్టణ వాసులకు, నెల్లూరు జిల్లా వాసులకు,
అలాగే ఆంధ్రప్రదేశ్ హిందువులకు ప్రజలకు 2 రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి అందరికీ కూడా HN9 టీవీ ఛానల్ ద్వారా దసరా శుభాకాంక్షలు. ఇటువంటి ఎన్నో పండగలతో ఉత్సవాలతో ఉత్సాహంగా ఆనందంగా ఆరోగ్యంగా అందరూ విలసిల్లాలని శోభిల్లాలని అమ్మవారి స్వస్తి. తల్లి 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 అమ్మ నీ పేరు శిరీష్ మా చెల్లి బంగారు తల్లి కలుద్దాం మళ్ళీ మళ్ళీ వితౌట్ మూడు పాడమ్మ దానికి ఎన్ని నెలలు ఉన్నాయి మూడు మారిపోతుంది బాబాయ్ తొందర మూడు దీని బాబోయ్ మూడు మారిపోతుంది బాబాయ్ దానికి ఎట్లా మూడు వచ్చింది తొందర మూడు దీని బాబోయ్ ఫోటో తీసారా మాకు ఫోటో తీయమ్మా నువ్వు తీసారా అమ్మయ్యా ఫోటో తీసారా మా ముగ్గురికి సాధించేసేది. ఏకాదశి పేపరు ఫాలో అవ్వండి. నన్ను అందరూ ఒక్కసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. నన్ను అందరికి వచ్చిందా? ఎవరికి రాలేదు ఏకాదశి పేపరు? మనం ఇలా ఉత్సాహంగా ఆనందంగా ఇంత దేవాలయం కట్టుకుని ఇలా అమ్మవారిని సేవించుకుంటున్నాం కదా. కానీ మనలో ఇస్ గోయింగ్ ఆన్ మనలోనే కొందరు జ్ఞానం లేక అమ్మవారిని వదిలి స్వామివారిని వదిలి ఎక్కడికో పక్క మతాల్లోకి వెళ్ళి పాడైపోతున్నారు. దురదృష్టం అందులో శక్తిగాలు కూడా ఉంటారు. అందుకంటే అన్యాయం ఉందా? అమ్మవారు అంత ధీరురాల్లాగా నిప్పుల్లో దూకి ఇలా జీవించండిరా అంటే ఆడు తుప్పల్లోకి వెళ్తారు. నిప్పుల్లో దూకిన అమ్మవారి వంశంలో పుట్టి తుప్పల్లోకి ఎలా వెళ్తారు? అలా వెళ్ళడానికి కారణం ఏంటంటే అమ్మవారి గొప్పతనం తెలియకపోవడం. అర్థమైంది. కాబట్టి మనం తెలుసుకుంటూ ఉండాలి, తెలియచెప్తూ ఉండాలి. అలాగే ఎవడైనా మన ధర్మాన్ని క్వశ్చన్ చేస్తే వాడిని మనం కూడా క్వశ్చన్ చేయాలి. మనకి ఎందుకులే అనుకోకూడదు. ఇప్పుడు ఈ స్టోన్ హౌస్ పేట, పప్పుల వీధి, ఇక్కడంతా ఎవరు ఉండాలి? హిందువులు ఉండాలి. మదీనా వాచంటకు ఉండకూడదు. ఎందుకుంది? నువ్వు అమ్మేసావు కాబట్టి, నువ్వు నమ్మేసావు కాబట్టి. అర్థమైందా? అలా ఉండటానికి కారణం నీ దోషం. ఇది ప్రశ్నావళి. అర్థమైందా? మనకెందుకు అనుకోకండి. మన ధర్మానికి విఘాతం కలిగించే సమయంలో మనం ప్రశ్నించాలి. ఈ దేశానికి కానీ ప్రపంచానికి కానీ విగ్రహారాధన వల్లనే లాభం. అదేందా? విగ్రహారాధన వ్యతిరేకించేవాడు ప్రపంచానికి ప్రమాదకారుడు. ఎందుకంటే వాడు ప్రపంచం అంతా నాశనం చేస్తూ ఉంటాడు. విగ్రహారాధన చేసే వాళ్ళని వ్యతిరేకించడం ద్వారా. అయినా అందరూ మరొకసారి మంత్రం చెప్పండి. మీకు ఒక విశేష ప్రసాదం ఇచ్చి మేము వెళ్ళిపోతాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందరికి ఏకాదశి పేపర్లు వచ్చినాయిగా, అందరి కార్డులు వచ్చినాయిగా. చాలా సంతోషం. తీసుకున్నాను, నన్ను అడగక్కర్లేదు, తీసుకోండి, నేను బంధు. ఇదిగో ఇదొక విశేష ప్రసాదం. స్వామివారికి నామం పెడతారా? వెంకటేశ్వర సార్ కళ్ళు మూసుకోండి. వాళ్ళతో పోయిందా? రండి. పోయిందా? ఫోటో ఇది పోయిందా? కళ్ళు పోయిందా? నాకు చేస్తా అక్షరపూర్వం కదా. ఓకేనా? ఆయన ఇంక సద్దే వెళ్ళిపోవాలా? కానీ కాలేజీ వైపు వచ్చిందా? కళ్ళు పోయిందా?
నన్ను సద్య ఇంకెళ్దాం పోయిందా గోవింద కడుపు వెళ్ళాలని చెప్పుకోవాలి